దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానము భయపడకము, పేరు పెట్టి నేను పిలిచున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43 మొదటి వచనంలో ఈ మాట్లాడింది. భయపడకు, పేరు పెట్టి నేను పిలిచున్నావు, నీవు నా సొత్తు. మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. ఎందుకు సొత్తు అని మనం ఆయన వెలపెట్టి మన అందరినీ కొన్నాడు. ఎలా అంటే రక్తం పెట్టి, ప్రాణం పెట్టి మన అందరినీ కొన్నాడు. ఎందుకంటే ఆయన స్తుతించనాకి, గణపరచనాకి. అందుకే ఆయన అన్నాడు, యాకోబు నేను సృజించిన సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను విమోచించున్నాను, నేను విడిపించున్నాను. భయపడకు యాకోబు, భయపడకు. నిన్ను సృజించిన వాడు యెహోవే. నిన్ను యాకోబుకు బదులుగా ఇశ్రాయేలు అని పేరు పెట్టు. నువ్వు నా సొత్తు. నువ్వు భయపడకు. నువ్వు వెళ్ళే స్థలం అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇస్తాను. నీకు తోడుగా ఉంటాను. నువ్వు నా కుమారుడు, నీవు నా కుమార్తె అని ప్రభు మనకి ఒక అభయం ఇస్తున్నాడు. మనకి ప్రభు మనకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటే భయపడకు, నువ్వు వెళ్ళే స్థలాలు నేను ఉంటాను, నువ్వు అడిగిపెట్టిన స్థలం అంతా నీదిగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మరి యాకోబు విషయంలో నేను సృజించేవాడు యెహోవా, నేను నిర్మించినవాడు ఇలాగ సెలవు ఇచ్చినాడు అంటున్నాడు. నీవు నా సొత్తు, పేరు పెట్టి పిలుచుకున్నాను అంటున్నాడు. కాబట్టి మన అందరినీ దేవాదేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. మనం అందరూ ఆయన సొత్తు, ఆయన వెలపెట్టి చెల్లించాడు. కాబట్టి మనం ఎవరూ భయపడలేదు. దేవాదేవుడి మీద ఆధారపడినప్పుడు మనం ఎవరూ భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఆయన సమకూర్చి సమృద్ధిగా సమాధానం ఇచ్చేదేవాడు. సమృద్ధిని తెచ్చేవాడు, సమృద్ధిని సమాధానం ఇచ్చేవాడు, ఆశ్చర్యకాలు చేయవాడు, అద్భుతాలు చేయవాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మరి ఆయన విశ్వాసం కలిగి, ఆయన నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి ఉన్న కృప దేవాదినం అందరికి దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి దినం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించాల్సిన, మీలో భయం తిరుగుతంతా పోనుగా కేసినాము. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో తలలో వచ్చి ఏకీభవించిన ప్రార్థన, నాతో కూడా ఏకీభవించిన ప్రతి ఒక్క కీడు, ప్రతి ఒక్క బంధకాలు, ప్రతి ఒక్క ఆటంకాలను యేసునామములో లైవ్ పరుస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, నీకు వందనాలు అయా. పేరు పిలుస్తున్న ప్రభా, నువ్వు మా సొత్తు అంటున్నావు ప్రభా. అయా, నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డలము ప్రభా, నాయన కృప చూపించండి, దీవించండి. ఈ దినం అంతా రెక్కల చాటును భద్రపరచండి. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు, మా ఎక్కడి కష్టాన్ని, మా యజమానుల తోటి పనివారిని అందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి, మీ కృప పంపించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కొమ్మరించి నీ వెళ్ళి ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దాచే, మన భయాన్ని, పిరికితనాన్ని తీసే ప్రభా, జయించాత్మ దాచే. అయా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపించా. పది పెట్టి చుట్టూ కంచి వేస్తున్నాను ప్రభా. కాపుదలు దాచే, రెక్కల కష్టాల జీతాన్ని ఆశ్రయించాను. యజమాని నెలలా జీతాలు ఇచ్చే కృప దాచే. ఇచ్చిన జీతం అర్థం కాబట్టి కష్టార్జన బిడ్డలు తినేలాగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. అప్పులు, బంధకాలను విడిపించండి. తాగుడు, పేగడని వ్యసనాలు దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. ఎవరికైనా ధన్యత మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. మాకు ఇచ్చిన తలాంతి, మాకు చాలా సఫలపరిచిన దినముకు 4 మళ్ళీ ప్రార్థించుకున్న కృప, వారానికి 3 సార్లు సన్నిధిలో కూడుకునే కృప మాకు దయచేస్తాం. అయ్యా, ప్రతి బిడ్డకి సమయం దాచే, ప్రార్థించుకునే సమయం దాచే ప్రభా. అనేక చోట్ల కరువులు అయ్యా తండ్రి, అయ్యా భూకంపాలు ప్రభా, నాయన యుద్ధ వాతావరణాలు ప్రభా, కుటుంబంలో సమాధానం, అందరినీ సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి ఆ కరువులని, పేదరికాన్ని తొలగించి ప్రభా సహాయించండి. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచు. నేను స్వస్థపరిచే హవా నేను అంటున్నా ప్రభా. స్వస్థపరిచేవాడా, విడుదల దాయిచేవాడా, స్వస్థపరచండి. ఏ బలహీనతని బిడ్డ బాధపడుతున్నా బలహీన దూరపరచండి. ఏ సునామలో స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, థైరాయిడ్స్తో బాధపడుతున్న విడుదల దాయిచ్చండి ప్రభా. మీరే సహాయం చేసి మీరు దీవించాల్సి మిమ్మల్ని మీరు మహింపరచుకున్నట్టు తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించాల్సింది ప్రభా. ఈ రోజు ప్రయాణం వెళ్తే ప్రతి ప్రయాణం తోడుకున్నా, ఫ్లైట్ అయ్యా, గాలి ప్రయాణం ఉన్నా, బస్ ప్రయాణం ఉన్నా, ట్రైన్ ప్రయాణం, ఏ ప్రయాణం క్షేమంగా గమ్యం చేర్చుకొని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా, నూతనంగా గృహాలు ప్రారంభించిన బిడ్డలు ఆ గృహాలు కట్టుకునే కృప దాచి, లోన్ పెట్టిన బిడ్డకు లోన్లు వచ్చే కృప దాచి, అయ్యా ధనం ఇచ్చే మోసం తిరిగి ధనం ఇచ్చే కృప దాచి వాళ్ళకి గద్దించండి, బుద్ధి చెప్పమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. మీరు సహాయం చేసి దీవించి ఈ దినమంతా కాచి దాచి కాబట్టి వీళ్ళందరూ నీ చేతి కప్పు చెప్తూ ప్రభా. వాళ్ళని భయాన్ని తీసివేసి ప్రభా, అయ్యా తిరిగితనం తీసేసి ప్రభా, జయించాలి ప్రతి బిడ్డకి దాచ్యమని మిమ్మల్ని మీరు మహింపరిచే. మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకొని ఏసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవాదేవుడు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు, వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.